వెన్న నువ్వుల లడ్డు. లడ్డు వెన్న నువ్వుల లడ్డు ఏంటా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? కొబ్బరి తురుము, బాదం పప్పు, నువ్వులు, సోమ్, వెన్న, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ప్యాన్ కావాలా? ప్యాన్ కావాలి. ఓకే, మనం స్టవ్ వెలిగించేసుకొని సో మనం ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటొకటిగా మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మొత్తమా? మొత్తం కదా, హాఫే. 1 స్పూన్. ఎందుకంటే మనం బటర్లోనే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం యూస్ చేస్తాం కాబట్టి. ఓకే, సో వెన్న వేసుకున్నాము. ఎస్, అంటే ఇది ఎవరికి మ్యామ్ ఎస్పెషల్లీ? అందరికీ కూడా అన్నమాట. కళ్ళు బాగుండాలి అంటే మన నేత్రాలు అంతా కూడా హితకరంగా ఉండాలి. ఎక్కువగా మనం స్ట్రెస్ అవ్వడం వల్ల ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే మనకి సైట్ పెరగడము, లాంగ్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అవి ఎందుకంటే చూపు మందగించడం. ఎందుకంటే కంటికి సంబంధించినటువంటి నరాలు సరిగా పనిచేయకపోవడం, వాటిలో అబ్స్ట్రక్షన్ రావడం వల్ల మనకి ఒక ఇమేజ్ కరెక్ట్ గా మన కంట్లో డెవలప్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇది వేసేయండి, మొత్తం వేసేయండి. ఎందుకంటే నువ్వులు మనం అనుకున్నాం కదా, సో నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. ఓకే, ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాము. ఒక 10-12 బాదాము. ఓకే, బాదం ఒక హాఫ్ కప్పు సోంపు. ఓకే, అంటే మనకు ఒక 3 స్పూన్లు అయితే కంప్లీట్గా ఉంటుంది. తర్వాత ఒక కప్పు కొబ్బరి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమైనా, ఎండు కొబ్బరి తురుమైనా పర్లేదా? ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి బాగుంటుంది అనమాట. అండ్ అది మనం రోస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎన్హాన్స్ అయిపోతాయి అనమాట. అంటే దాని యొక్క అది కరెక్ట్గా పనిచేస్తాయి మనకి. ఓకే, యా. సో ఇలాగా కొద్దిగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేగించుకోవాలి. కానీ ఈ కాంబినేషన్ నువ్వులు చాలా మంచిది అని అంటుంటారు, ఎముకలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది నువ్వులు తినట్లేదు కదా. వేడి చేస్తుంది అనేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ నువ్వులు మనకి అధికంగా కాల్షియం సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఐరన్ కూడా మనకి అధికంగా లభిస్తుంది. అండ్ ముఖ్యంగా కళ్ళకి సంబంధించినప్పుడు కొన్ని మజిల్స్ ఉంటాయి కదా, వాటికి ఈ కాల్షియం అనేది చాలా అవసరం. అండ్ మజిల్ డెవలప్మెంట్ కూడా మనం తీసుకున్నటువంటి ఈ బాదం అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ బాదాము, ఈ సోంపు అనేటువంటివి కళ్ళకి చాలా హితకరంగా ఉంటాయి. సో రోజు ఒక 5 to 6 బాదాము, ఒక టీ స్పూన్ మనం సోంపు తిన్నట్లయితే మనకి న్యాచురల్ గానే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వేగిందమ్మా? వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండ్ చేసేసుకుందాం. యా, సో మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాం. సైట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి తీసుకుంటే కొంచెం సైట్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? చాలా బాగా తగ్గుతుంది. క్రమంగా మనం వారం రోజులు కంటిన్యూస్ గా ఇది తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టాలి, అలానే పెద్దవాళ్ళకి కూడా కొంచెం న్యాచురల్ గా ఏజ్ వల్ల మనకి కంటి చూపు మందగిస్తుంది కదా, వాళ్ళందరికీ కూడా రోజుకి ఒక లడ్డు పెట్టినట్లయితే రోజు తీసుకోవచ్చు. ఒక లడ్డు రోజు ఒక్క తీసుకోవచ్చు. ఓకే, సో ఈ మిశ్రమం అంతా కూడా మనం తీసుకు ఇంకా మిరియాల పొడి కూడా ఉంది కదా, సో ఇది కూడా దీనిలోనే వేసేసి మనం గ్రైండ్ చేసి మొత్తం వేసుకుంటామా? మొత్తం కాదు, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. కొంచెం ఇంత క్వాంటిటీలో మనం మిరియాల పొడి తీసుకున్నాం. సో ఇది కూడా ఈ దానిలోనే వేసేసి మిశ్రమంలో వేసేసి మనం ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా, పేస్ట్గా ఉంది. మధ్య మధ్యలో కొంచెం నువ్వులు కూడా అలా తగులుతుంటే దీనిని మనం ఒక చిన్న కప్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్. సో బటర్ స్పూన్ తోటి మనం వాడేసుకోవచ్చు. సో అలాగా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎవరైనా కూడా రోజుకి ఒక లడ్డు కనుక తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, కళ్ళకి ఇంకా మంచిది. చిన్నపిల్లలు ఈ రోజుల్లో సెల్స్, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఖాళీ దొరికితే చాలు సెల్లు చూస్తూనే ఉంటారు, పగలు లేదు రాత్రి లేదు. సో అలాంటి వాళ్ళు కళ్ళ స్ట్రెయిన్ అవ్వకుండా, మనకి సైట్ పోకుండా, ఆ సైట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇలాంటి లడ్డు ఒక్కటైనా రోజుకి తీసుకోవాలన్నమాట. సో కొద్దిగా నీళ్లు పోసి అలా లడ్డూలాగా తయారు చేసేసుకుందాము. మనం లడ్డు కదా అన్నాం కదా అని చెప్పేసి పెద్ద పెద్ద లడ్డూలు చేసేసి తినేసేయడం కాదు. ఇది సంజీవని, మనకి ఒక మెడిసిన్ లాగానే మనం చెప్తూ ఉంటారు కాబట్టి మేడం మనం కూడా ఒక ఔషధం లానే తీసుకోవాలన్నమాట. లడ్డూలు, బాదం పప్పులు ఉన్నాయి, లేకపోతే కొబ్బరి తురుము ఉంది అని చెప్పి తీసేసుకోవద్దు ఎక్కువ. ఒక ఔషధం లాగా తీసుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం అలాగా ఆ సైజు లడ్డూలు తయారు చేసుకొని తీసుకుని రోజుకొక లడ్డు తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా.
ఓకే, అండ్ ఇప్పుడు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మ్యామ్? ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చా? చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, కొంచెం క్వాంటిటీ. మనము 3 to 4 years అంటే వాళ్ళు తినే అన్ని పెడుతూ ఉంటాం కదా ఫుడ్స్ అన్ని కూడా. సో 3 to 4 years నుంచి స్టార్ట్ చేసేయచ్చు మనం. ఓకే, సో న్యాచురల్ గానే వాళ్ళ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, అలా వాళ్ళ మెమరీ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాళ్ళ బ్రెయిన్ కి కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువగా మొబైల్స్ ఫోన్స్ చూడడం కానీ అంటే స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ అనేది కళ్ళపైన చాలా పడుతుంది. సో అధికంగా స్ట్రెస్గా ఉన్నప్పుడు లేకపోతే మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన కంటి చూపు పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. సో అందుకని అలాంటి కండిషన్స్లో కూడా మనం రోజుకు ఒక లడ్డు ఇలా తిన్నట్లయితే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి డస్ట్ వల్ల కూడా కొంతమందికి ఎలర్జీ మాటికి రుద్దుకోవడము, కళ్ళు రెడ్ అవ్వడం, సో కళ్ళలో నుంచి ఎక్కువగా నీళ్లు కారడము, స్ట్రెయిన్ అయిపోవడం కొంత తొందరగానే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా లడ్డు తిన్నట్లయితే కళ్ళు బలంగా కూడా ఉంటాయి అన్నమాట. సో కళ్ళకి కావాల్సినటువంటి ధాతు పోషణ ఉంటుంది చూసారు, అదంతా కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ లో లభిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం వాడింది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం చక్కగా కూడా ఇలాగా సంజీవని లాంటి ఔషధాన్ని మనం తయారు చేసేసుకున్నాము. అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైంది. సో కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఆ పౌడర్ ని ఇలా లడ్డు లాగా చేసుకోవచ్చు, లేదంటే పాలలో కూడా వన్ స్పూన్ డైరెక్ట్ గా కూడా తినేసేయచ్చు. ఓకే, సో నేను యాక్చువల్గా ఇది స్వీట్ అని కూడా దీంట్లో మీకు కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశారు కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంటుంది కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం కఫాన్ని పెంచుతాయి అనమాట, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. సో మిరియాలు వేస్తే ఏమవుతుందంటే దాన్ని ఈక్వలైజ్ చేసేస్తుంది అనమాట. అలానే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఇలాగా దాని వాల్యూస్ చెప్తూనే, దానిలో ఉన్న ఔషధ గుణాల గురించి చెప్తూనే మేము ఇక్కడ లడ్డూలు కూడా తయారు చేసేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ్డానికి. అయితే మాత్రం రోజుకి ఒక లడ్డు తింటే ఇంకేముంది, హెల్త్ ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది. మరి ఇక్కడ రెడీ అయిపోయింది సంజీవని. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి వెన్న నువ్వుల లడ్డు రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా వెన్న నువ్వుల లడ్డు వెన్నలాగా కరిగిపోతుంది, అలా చూస్తుంటేనే చెప్పేసేయచ్చు. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వెన్న నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, బాదాం పప్పు, నువ్వులు, సోమ్, వెన్న, మిరియాల పొడి. వెన్న నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా వెన్నను వేసి, వెన్న కరిగాక 1/2 కప్పు నువ్వులు, 10 బాదాం, 3 చెంచాల సోంపు, 1 కప్పు కొబ్బరి తురుము వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1/2 చెంచా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటే కంటి చూపును మెరుగుపరిచి కళ్ళను బలంగా ఉంచి స్ట్రెస్ను తగ్గించే వెన్న నువ్వుల లడ్డు రెడీ.